ఇంకా ఇంటికి రాని టీడీపీ ఎమ్మెల్యే బండారు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో అవకాశం రాకపోవడంతో పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మనస్తాపానికి గురయ్యారు. ఆదివారం అమరావతిలో మంత్రివర్గ విస్తరణ వేడుక జరిగిన తర్వాత నుంచి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ఆయన అంచెలను అడిగితే తమకు కూడా తెలియదని అంటున్నారు. కేబినెట్ లో తనకు అవకాశం ఇవ్వకపోవడంతో తీవ్ర ఆవేదన చెంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయి ఉంటారని వారు చెబుతున్నారు. కాగా బండారుకు మంత్రి పదవి దక్కకపోవడంతో నియోజకవర్గంలో అన్ని మండలాల నుంచి నాయకులు కార్యకర్తలు బండారు స్వగ్రామం వెన్నెలపాలెంలోనే ఆయన ఇంటికి వెళ్లారు. కానీ ఆయన ఇంట్లో లేరు. ఫోన్ చేస్తే స్పందించడం లేదు. దీంతో వారు అక్కడే సమావేశాన్ని నిర్వహించారు. 3 దశాబ్దాల నుంచి పార్టీకి సేవలు అందిస్తున్న బండారుకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాము పార్టీకి పదవులకు రాజీనామా చేస్తున్నామని ఎమ్మెల్యే పదవికి బండారు రాజీనామా చేయాలని కోరారు. ఇదిలా ఉండగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన బండారు సత్యనారాయణమూర్తి కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది సన్నిహితులకు మాత్రమే ఫోన్లు అందుబాటులో ఉన్నట్టు తెలిసింది. ఈ సందర్భంగా సన్నిహితులు ఆయన ఫోన్ పలు విషయాలను ప్రస్తావించినట్టు సమాచారం. జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేను 4 సార్లు శాసనసభ్యుడిగా గెలిచాను. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా 2 సార్లు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశాను. అధినేతను ఎప్పుడూ ధిక్కరించలేదు. ఆయన ఆదేశాల మేరకే శ్రీకాకుళం నుంచి చిత్తూరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాను అని సన్నిహితుల వద్ద వాపోయారు. ఇచ్చాపురం, పాతపట్నంలో ఎమ్మెల్యేలు పార్టీని విడిచిపెడితే అధిష్టానం ఆదేశం వెంటనే అక్కడికి వెళ్లి కేడర్ను సమన్వయం చేశాను. చోడవరంలో గంటా శ్రీనివాసరావు, అనకాపల్లిలో దాడి వీరభద్రరావు పార్టీకి రాజీనామా చేసి అక్కడ సమావేశాలు నిర్వహించి కేడర్ చెదిరిపోకుండా చేశాను. విపక్షంలో ఉన్నప్పుడు అనేక ప్రజాందోళనలు నిర్వహించాను. పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిగా అవకాశం వస్తుందని ఆశించాను. కానీ కుల సమీకరణ పేరుతో ఇవ్వలేదు. పోనీ ప్రస్తుత పునర్వ్యవస్థీకరణలో ఆయన కేబినెట్ లో చోటు లభిస్తుందని ఆశించారు. కానీ నిరాశే మిగిలింది అని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలిసింది. పార్టీ అధినేతను ధిక్కరించి మాట్లాడిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని, పార్టీకి విధేయంగా ఉన్నందుకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతకాలం పాటు వేచి చూసే ధోరణిలో ఉండాలని ఆయన భావిస్తున్నట్టు తెలిసింది. 2-3 రోజుల్లో నియోజకవర్గం కేడర్తో సమావేశం నిర్వహించాలని కొందరు సన్నిహితులు చేసిన సూచనకు ఆయన అంగీకరించినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా బండారు చిన్న కుమార్తె శ్రీసేవ వివాహం శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడుతో వచ్చే జూన్ 14న విశాఖలో జరగనుంది. అంతవరకు సమ్మేళనంతో ఉండాలని భావిస్తున్నట్టు తెలిసింది. తరువాతే రాజకీయ భవిష్యత్తుపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. For more videos, please subscribe our channel.